అది అక్బర్ బైక్ వచ్చింది చేప. గుంజు 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 ఇక్కడ చూడు పాము కోసం 8 ఫీట్ల పైన ఉంటుంది. నేను డైరెక్ట్ పామే చూసిన. పామును చూసి నాకు చెమటలు పడినాయి దెబ్బకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను బ్లాగ్స్. ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇగో బండి పెట్టినాం. కొత్త ప్లేస్ అంటే మళ్ళీ అడ్డ తయారు చేస్తున్నాం. ఇంకోటి ఆ అడ్డ కోసం వచ్చినాం. అంటే ఇది ఎక్కడ వచ్చేసి అంటే ఇది దుందుబి నది. దుందుబి నదికి వచ్చినాము. దుందుబి నదిలో ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మేడిపూర్, సుద్దాకల్ మేడిపూర్ నుంచి రైట్కి తీసుకోవాలి. కొంచెం ముందరికి వస్తే ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఉంటుంది ఇది ప్లేసు. ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు గాలాలతోని. ఇక్కడికి వస్తున్నాం ఫ్రెండ్స్. గుచ్చాలు పోయినాయి, మొత్తం గుచ్చాలు పోయినాయి. ఇప్పుడు మా అక్బర్ బాయ్తోని గుచ్చాలు తయారు చేయాలి. గుచ్చాలు నిన్న వేస్తే 3 గుచ్చాలు పోయినాయి. ఇప్పుడైతే లేవు, గుచ్చాలు లేవు. గుచ్చాలు తయారు చేసుకోవాలి ఫస్ట్ పోయేదాడే. గుచ్చాలు తయారు చేసుకొని చూపిస్తా ఫ్రెండ్స్. షేన్లల్లా చిలకలల్లా పోతూనే ఉండాలి ఇక. హాయ్ బోలోజీ అక్బర్ భాయ్. కింద వాడేవు ఇంకో మా సబ్స్క్రైబర్ వచ్చిండు, కొత్త కోట నుంచి వచ్చిండు అన్న. హాయ్ చెప్పే ఒక చూపి అన్నకి నాకు షికార్ అంటే పానం. అందుకే మరీ ఫోన్ చేసి మరీ వచ్చిండు. అందుకే దొరకొని వచ్చినాం. ఇక మన సబ్స్క్రైబర్ అడిగితే మనం చేయకపోతే బాగుండదు కదా. అందుకే ఈడ కొత్త అడ్డ తయారు చేద్దామంటే ఈడకుందని కూర్చొనికే లేదు. ఇక్కడ బోర్ ఉంది, బోర్ కాడ మొత్తం కంపెనీ ఉందా. నువ్వావే, మీరు పెద్ద మనుషులు ముసలోళ్ళు ముందు పోవాలి, మేము ఇంకోసారి మేము మా అందులో వేద్దాం. దుందుబీని అది లేసేద్దాం. ఇంకో సబ్స్క్రైబర్ వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండారు. ఇట్లా దిగాలి. వాయమ్మో, ఓ నాయన, ఓ దేవుడు. చెట్లు లేవు, పుట్టలు లేవు, ఏది లేదు, పొదనే ఉండాలి తగవాడి. మెల్లగా మెల్లగా ముసలి ఈడ అడ్డ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అడ్డకాడ ఇంత పిండి, కేకుది బెడ్, తర్వాత ఇంత బిస్కెట్ అవి కలిపి చల్లొచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ రేపు పోయినప్పుడు మళ్ళీ పడనికే అలవాటు కానికే ఆడైతే వచ్చినాము. ఇప్పుడు వీడికి వచ్చినాం, ఈ బ్రిడ్జ్ కిందకి వచ్చినాం మళ్ళీ. అంటే అవతల పక్క మొత్తం వర్క్ నడుస్తుంది. అవతల పక్క మనకి ఏనికి వస్తలేదు, అసలు ఏనికి ఛాన్స్ లేదు. వర్క్ నడుస్తుంది, బండ్లు వస్తున్నాయి, లారీలు మట్టి తీసుకొని. అందుకోసానికే యువతల సైడ్ వచ్చినాం. గీడ గంట 2 గంటలు కూర్చున్నాం ఈజీగా. 2 గంటలు కూర్చున్నాం, ఒక్కడికైనా పడలేదు. ఈడ పడతట్లేవు, ఎందుకంటే పక్కన వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. రోడ్ వేస్తారు, రోడ్ వర్క్ నడుస్తుంది. ఆ గుంతలకు దవ్వుతుర్రు. అది దడు 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 దడ మిషన్లో కొట్టే వరకు చేప అనేది ఇక్కడ వస్తలేదు మన దగ్గరికి. ఇట్లయితే అక్బర్ భాయ్ నువ్వు వెళ్ళి ఎర్రలు తీసుకురా పన్న. ఎర్రలకు పంపించిన అక్బర్ భాయ్ వస్తున్నాడు.
वहाँ जल्दी जल्दी पड़ते हैं पापलेट। ये बड़ी मछली क्या सही है, इंतजार करो। है ऐसे मिले देख रहे ఆడ పడతలేవు అని ఇంకో అడ్డకు వచ్చినాం ఫ్రెండ్స్. వాళ్ళ ఫస్ట్ తాసువాము కనబడ్డ చూడు, ఆడికి వచ్చినాం. తాసువాము బుస్ నాగరాజులు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఏతాం పిండి ఇంకో ఇక్కడ చూడు రే, పాము కోసం 8 ఫీట్ల పైన ఉంటుంది. నేను డైరెక్ట్ పామే చూసిన. పాముని చూసి నాకు చెమటలు పట్టినాయి, దెబ్బ చెమటలు పట్టినాయి. ఎంతలా ఉంది అనుకుంటున్నావు? నా ఈ రెట్టలా ఉంది, ఈ రెట్టలా ఉంది. ఆగో అక్బర్ భాయ్ అంత పొడుగుంది ఈ నుంచి. మా ఇంట్లో ఎంతసేపటికి వచ్చినావమ్మా? రివాజ్ వస్తుందండి, అది తీసుకొని నేను తగ్గి గుద్దుతుంటే ఇంకా ఒక్కనే వస్తుంది. అది నీకు వాటం పడేటట్టు ఉంది, కర్రమట్టలు పడుతుంది అంతే. లేకుంటే కూడా సతాయించి లడ్డు కూడా కదా నీకు చిన్నది తగిలినాయి నీ పానానికి. ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు నాకు 50 రూపాయలు ఇరి నవ్వుతే. దూరం పడ్డది. అక్బర్ బైక్ వచ్చింది చేప. గుంజు గుంజు గుంజు. इधर 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 కానీ అన్నా నువ్వు చూడు, ఒక్కసారి వేసి బాగా ఓడిపోయిండు, బామ్మర్ది గెలిచిండు. బామ్మర్దుల మొదల సవాల్. ఏది చెప్తావు? कवर है ना जी, ब्लू कवर उनका नहीं है. देखो वाइट कवर कहाँ के? हाँ उसमें है कवर. हाँ 8 అడుగుల పైన ఉంది. సరిపోతాయా సలీం భాయ్? సరిపోతాయా నీకు? ఇద్దరికైతే ఓకే, మస్తు అవుతాయి. ఫ్రై చేపి మస్తు సూపర్ తినొచ్చు ఫ్రై చేస్తే. ఇంకా ఒకవేళ పడితే తీసుకొస్తాము. అది మన రైట్ సాదిక్ భాయ్కి తినిపిస్తాం. పట్టు ఉంటావా? పోతా సాదిక్ భాయ్? ఉంటావా? ఉండు. ఇప్పుడు ఈడ స్టార్ట్ చేస్తా, చూద్దాం పడతాయా పడవ. అన్న ఒకడే ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడే వాళ్ళకి ఇచ్చేసినాము. ఇంకా మేము చేస్తాం ఇప్పుడు, పడే కాడికి పడతాయి. ఏమంటావునా? ప్రయత్నం, మానవ ప్రయత్నం మానకుండా చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తా, జారి పడుతుంది అంటే.
వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయారో లేదో నేను పోయి వేసిన వెంబడే నాకు ఫస్ట్ చేప పడ్డది. ఇంకా ఉదయం నుంచి నాకు చేప పడలే కదా, నాకు ఆ సంతోషం వల్ల ఇంకా నేను డ్యాన్స్ చేసుకుంటా చేప గుంజుతున్నా. నాకు పడ్డది స్టార్ట్ అయ్యింది, వాళ్ళు పోయారు, నాకు పడ్డది. నాకు ఏమైనా ఉంటే వాడు పడాయి, అదొకటి దరిద్రం ఉన్నట్టుంది. మంచి సైజ్ పడ్డది ఫ్రెండ్స్. నాకు ఎవరైనా ఉంటే వాడవు, అదేందో కర్మ. వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఒకటి పడమా. నిన్ను నేను వినాలే, అన్నకు పడ్డది చూడండి, రావాలి. ఏమో ఇంత చేతాయి సారు, దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. అవుతా కొట్టినా చూపెడుతున్నాం భయ్, ఫ్రెండ్స్కి చూపెడతాం. కలర్ కలర్ సెకండ్ తీ 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 తీ. పట్టరా నువ్వు. నేను చేతులు పచ్చి చాలా కొంచెం కొంచెం ఏమో అడ్డం పోతుంది అది. థర్డ్ తగ్గిపోయింది బాగా. అరే 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 అరే
ఇంకా పడ్డాయి కానీ ఇక మేము అవన్నీ ఇక చిన్న చిన్న పడ్డాయి, ఇక ఏం చూపిద్దామని చూపించలే ఫ్రెండ్స్. ఈ చేతులు కడుక్కొని ఇంక అన్న రెడీ అవుతున్నాడు వెళ్దామని, డబ్బాలు చుట్టుకుంటున్నాం చూడండి. వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళకి అంగకి పడ్డాయి. కింద పోయి మళ్ళా కడుకుందాం. ఏది కాక వస్తాం. వాళ్ళకి అంగకి పడ్డాయి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ని ఇచ్చినాము, ఇన్ని పడ్డాయి. తొమ్మిది పడ్డాయి. వాళ్ళకి ఎన్నైనా వాళ్ళకు 7 8 ఇచ్చినా 8 అయితే పడ్డాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మస్తు కష్టపడుతున్నాం, లైక్లు అయితే కొడతలేరు, లైకులు కొట్టండి. ఓకే బాయ్.